హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బాల వ్యాకరణానికి సంబంధించిన వీడియోస్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ బాల వ్యాకరణానికి సంబంధించి ఆల్రెడీ సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదం అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇక తత్సమ పరిచ్ఛేదం గురించయితే తెలుసుకుందాము. ఇక ఈ బాల వ్యాకరణము అనేది మనకి టెట్, డీఎస్సీ, సెట్ నెట్‌లలో ఉంది. ప్లస్ జేఎల్, డీఎల్ రాసేవాళ్ళు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ బాల వ్యాకరణం అనేది ఒక టాపిక్‌గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీని నుంచి మనకి 10 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఈ బాల వ్యాకరణం అనేది మనం ఒకసారి చదివామనుకో మనకి మిగతా తెలుగు వ్యాకరణాన్ని చదవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ బాల వ్యాకరణాన్ని చిన్నయ్య సూరి మనకి వచన రూపంలో 10 పరిచ్ఛేదాలుగా మనకి రచించడం అయితే జరిగింది. ఆ 10 పరిచ్ఛేదాల్లో ఆల్రెడీ 2 అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇక తచ్చమ పరిచ్ఛేదం అనేది మనకి మూడవ టాపిక్‌గా ఇవ్వడం అయితే జరిగింది. మన తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో ఆల్రెడీ తెలుగుకు సంబంధించిన కంటెంట్ అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోతే ఛానల్‌కెళ్ళి ఛానల్‌లో చూడండి. డీఎస్సీకి సంబంధించిన సిలబస్సు ఉంది. ప్లస్ టెట్‌కి సంబంధించిన సిలబస్ ఉంది. సెట్‌కి సంబంధించిన సిలబస్ కూడా ఛానల్‌లో ఉంది. మీరు వెళ్లి చూడండి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. కంటెంట్ కూడా తెలుగు సాహిత్యానికి సంబంధించింది ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి ఛానల్‌లో ఉన్నాయి. అవన్నీ అయితే మీరొకసారయితే చెక్ చేయండి. చేసిన తర్వాత మనము ఈ తచ్చమ పరిచ్ఛేదం గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనము ఏ పరిచ్ఛేదానికి సంబంధించి ఆ పరిచ్ఛేదానికి కొంచెం వ్యాకరణం నేర్చుకుంటున్నాము. వ్యాకరణం తర్వాత దాని గురించి నేర్చుకున్న తర్వాత బిట్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అందుకని మీరు వీడియోని స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. మనము వ్యాకరణం వినకుండా మీరు బిట్స్ అయితే చేయలేరు. అందుకని ఫస్ట్ మీరు వ్యాకరణాన్ని అర్థం చేసుకోండి. ఒకసారి మీరు అర్థం చేసుకున్నారనుకోండి బిట్స్ అయితే ఈజీగా చేయగలుగుతారు. మనకి ఎగ్జామ్‌లో బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మనము బిట్‌ని ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. అదైతే మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ మీరు తెలుగు అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా మీరు ఉండాలి అనంటే ఫస్ట్ మీకు వ్యాకరణం రావాలి. వ్యాకరణం వస్తేనే మీరు ఈజీగా మీరు స్కూల్లో కాన్ఫిడెంట్‌గా మీరు ఏదైనా చేయగలుగుతారు. అందుకని ఫస్ట్ అయితే వ్యాకరణం అయితే ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. నేర్చుకుంటే మీలో కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. కాన్ఫిడెంట్ లేకపోతే ప్రతి దగ్గర మనము భయపడాల్సయితే వస్తుంది. ఒక స్కూల్‌కెళ్ళి టీచర్‌గా పనిచేయాలన్నా, ఒక కాలేజీకెళ్ళి ఒక లెక్చరర్‌గా పనిచేయాలన్నా గానీ, మనకు ఎవరైనా స్టూడెంట్స్ క్వెషన్స్ ఏసినప్పుడు మనం ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. అందుకని మనం ఈ వ్యాకరణం నేర్చుకున్నామనుకోండి, వాళ్ళ డౌట్స్‌నన్నిటినైతే మీరు క్లారిఫై అయితే చేయగలుగుతారు. ఇప్పుడు చూద్దాము తచ్చమ పరిచ్ఛేదం అంటే ఏమిటి అనేది. ఇక సంస్కృత ప్రాకృత తుల్యంబ భాష తచ్చమము. ఈ చిన్నయ్య సూరి ఏం చెప్పారంటే మనకి సంస్కృత ప్రాకృత పదాల నుంచి మనకి తెలుగులోనికి కొన్ని పదాలైతే రావడం అయితే జరిగింది. ఆ తెలుగు పదాలను వచ్చిన పదాలని మనం ఏమంటామంటే తత్సమాలు అని అంటాము. వీటినే మనకి ప్రకృతులు అని కూడా అంటాము. మనకి ప్రకృతి పదాలుంటాయి కదా! అవి వికృతులు అని మీకందరికీ తెలుసు. అవి ఈ సంస్కృత ప్రాకృత పదాల నుంచి ఏర్పడినవి. ఇక చూడండి తత్సమలు అని అంటేనే మనకి డూమువులు మనకివి విభక్తులు. ఈ విభక్తులు ఎన్నున్నాయి మనకి 8 విభక్తులైతే ఉన్నాయి. ఇక డూమువులు ఇవన్నీ అందరికీ తెలిసినవే. మళ్ళీ ఒకసారైతే మీరు వినండి. ప్రథమా విభక్తి తత్ప్రత్యయాలు. ను అనేది ద్వితీయ విభక్తికి సంబంధించింది. చేతాచే తోడాతో అనేది తృతీయ విభక్తికి. కొరకు కై చతుర్థి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మూవులు అనేది ఇంక మీరు బై హార్ట్ అయితే చేయాల్సయితే ఉంటుంది దీన్ని. ప్రథమ విభక్తి కిందకైతే వస్తాయి. ను అనేది ద్వితీయ విభక్తి. ఇక చేతాచే తోడాతో అనేది చేత్తాలో ఇక్కడ చేత్తా ఉంది కదా! ఇక్కడ తృతీయ అనేది వస్తుంది. తృతీయ విభక్తి అనేది గుర్తుపెట్టుకోండి. కొరకు కై అన్నప్పుడు చతుర్థి కిందకైతే వస్తుంది. ఇక వలన, కంటే, పట్టి అన్నప్పుడు పట్టి అనే దాంట్లో పంచమి అని గుర్తించండి. ఇక ను, యొక్క, లోపల అనేదైతే వస్తాయి. లోపల అనేది షష్ఠి అని గుర్తుపెట్టుకోండి. యొక్క, లోపల అనే వాటికి షష్ఠి అనేది ఇవి ఎట్లైనా సరే మీరు వీటిని కంఠస్థం చేస్తేనే మీకు గుర్తుంటాయి. ఇవి ఒకసారి కంఠస్థం చేస్తే ఆటోమేటిక్‌గా గుర్తుండిపోతాయి. అందు, న అనేటివి మనకి సప్తమి విభక్తి కిందకైతే వస్తాయి.
వీటిని మనం ఏమంటాము? మనం విభక్తులు అంటాము. విభక్తి ప్రత్యయాలు అని పిలవాలి. వీటిని మనము విభక్తి ప్రత్యయాలు అని మనం పలకాల్సయితే ఉంటుంది. ఇక కై, పట్టి, యొక్కలకు తప్ప తృతీయ మొదలు సప్తమి విభక్తి వరకు ఉన్న ప్రత్యయాలకు నుగాగమం వస్తుంది. అంటే కై, పట్టి అంటే కై అనేది మనకు దేంట్లో ఉంది? చతుర్థి విభక్తిలో ఉంది. పట్టి అనేది దేంట్లో ఉంది? పంచమి విభక్తిలో ఉంది. ఇక యొక్క అనేది దేంట్లో ఉంది? ఈ యొక్క అనేది షష్ఠిలో ఉంది. ఈ 3 పదాలు తప్ప మిగతావన్నీ మనకు ప్రథమ విభక్తి నుంచి ఈ 3 పదాల తప్ప మిగతా ఈ 3 పదాలతో ఏర్పడినవి కాకుండా మిగిలిన ప్రత్యయాలతో ఏర్పడిన వాటన్నిటికి మనకి ఏ సంధి వస్తుందంటున్నారు ఇక్కడ? నుగాగమ సంధి వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. రాముని ప్లస్ చేత, రాముని చేతను, రాముని కొరకును, రాముని యందును. ఇక్కడ యందు అనేది మనకి దేంట్లో వస్తుంది? సప్తమిలో వస్తుంది. ఇక్కడ కొరకు దేంట్లో వస్తుంది? ఇక్కడ కొరకు అనేది చతుర్థిలో వస్తుంది. చేత అనేది దేంట్లో వస్తుంది? తృతీయలో వస్తుంది. అదేవిధంగా ప్రత్యయాలు అంటే ఏమిటి అంటే, ప్రత్యయాలు అంటే ఏమీ లేదు వర్ణాలే అని అర్థం. ప్రాతిపదికకు చేరడం. ఈ వర్ణాలు అనేటివి మనకి ఒక పదానికి ప్రాతిపదిక అంటే ఏమిటి? ఇక్కడ రాముని అనేది ఒక ప్రాతిపదిక అంటాం. ఇది కొరకు అనేది ఒకటి ప్రత్యయము. ఇక్కడ ను అనేది నుగాగమము. నుగాగమం వస్తుందని చెప్పి అనుకున్నాం కదా! నుగాగమం. ఇక్కడ ను అనేది చేరింది కదా! నుగాగమం అవుతుంది. ఇక్కడ డు, ము, వు, నాలు ఏకవచనాలు. ఒకే పదాన్ని బోధించే ప్రత్యయం ఏకవచనము. అంటే డు అనేటివి, ము అనేటివి, వులు అనేటివి మనకి ఏకవచన ప్రత్యయాలు. రాముడు, ఇక్కడ చూసారా? రాముడు, వనము, ధేనువు, వనమున. నా కూడా ఏకవచనమే. ఇక్కడ లు వర్ణము ఏమొస్తుంది? మనకి లు అంటేనే బహువచన రూపాన్ని మనము లు అనే వర్ణాన్ని మనము ఏ పదానికైనా కలిపితే అది ఏమవుతుంది? బహువచనం అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ పదాలను బోధించే ప్రత్యయాన్ని బహువచన ప్రత్యయాలు అని అంటాం. బహు అంటేనే 2 అని అర్థం. ఇక్కడ ప్రత్యయాన్ని ఏమంటాము? బహువచన ప్రత్యయము అని అంటాము. రాములు, రాముడు అన్నప్పుడు ఇది ఏకవచనం అయింది. ఇక్కడ రాములు అనంటే ఇద్దరుండొచ్చు, ముగ్గురుండొచ్చు. రాములు అని అంటాం. సోములు అంటే ఎంతోమంది ఉండొచ్చు. సోముడు అన్నప్పుడు ఒక సోముడు అవుతుంది. ఇక్కడ సోములు అన్నప్పుడు ఇద్దరు, ముగ్గురు కూడా కావచ్చు. వనములు, ధనములు అనేటివి కూడా బహువచన ప్రత్యయాలు. మిగిలిన ప్రత్యయాలు అంటే మనకి డు, ము, వు, నాలు తప్ప తక్కినవి ఉభయ పదాలు. ఇక్కడ మిగిలినవి డు, ము, వు, నాలు తప్ప మిగిలినవన్నిటి కూడా ఉభయ పదాలు. అంటే ఏకత్వాన్ని పొందొచ్చు, బహుత్వాన్ని కూడా పొందొచ్చు. రెండిటిని చెబుతాయి. అంటే ఏకవచన, బహువచనం కాని వాటిని మనం ఏమంటాము? ఉభయ పదాలు అని అంటాము. వనమును అన్నప్పుడు వనములను. ఇక్కడ మనకి బహువచనంలో ఏమి ఏర్పడింది? ఇక్కడ లా అనేది ఉంటుంది. వనము చేతను, వనముల తోడను అని బహువచనంలో చూపిస్తాము. ఓ అనేది సంబోధనంబునందునగును. అంటే ఓ అనే పదాన్ని మనము సంబోధనముగా ఉపయోగిస్తాము. ఆమంత్రణము అంటే సంబోధనంలో ఓ శబ్దము చేరుతుంది. మనకి ఆమంత్రణము అంటే ఇక్కడ ఆమంత్రణం ఏ విధంగా చేరుతుంది? సంబోధనంలో ఓ అనే శబ్దము చేరుతుంది. సంబోధించే పేరును సంబోధ్య వాచకము అంటాము. మనము ఎవరినైతే పిలుస్తున్నామో వారి పేరును సంబోధ్య వాచకానికి ముందు ఓ అనేది చేరుతుంది. ఇక మనము దీనికైతే ఉదాహరణలైతే చూద్దాము. ఓ రాముడా, ఓ రాములారా అనైతే పిలుస్తాం కదా! ఇక్కడ మనకి ఓ అనేది ఇక్కడ ఏంటి? సంబోధన శబ్దము. ఇక్కడ దీనిని ఏమంటాము? ఆమంత్రణము కూడా అని అంటాము. ఇక రాముడా, రాములారా అని సంబోధ్యవాచకాన్ని ఓ లేకుండా కూడా మనము పిలవచ్చు. రాముడా, రాములారా అని, ఓ రాములా, ఓ రాములారా అని పిలవాల్సిన అవసరం లేదు. సంబోధించవచ్చు, సంబోధించకుండా ఓ అనేది
లేకుండా కూడా మనము పిలవవచ్చు. సంబోధనములో ఓ శబ్దానికి పురుష సంబోధనములో ఈ అని, శ్రీ నీచ స్త్రీ సంబోధనములో సి అని, శ్రీ నీచ పురుష సంబోధములో రి అని వర్ణాలు ఆగమంగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఓ అనే శబ్దంలో పురుషలో ఏమవుతుంది ఈ అని చెప్తున్నాము. ఓయి అని పిలుస్తాంగా, ఓయి రాముడా ఇట్రా అని మనము కొన్ని కొన్ని మాండలికాల్లో మనం ఏ విధంగా ఓయి రాముడా, స్త్రీ సంబోధాలలో మనకి ఏ వర్ణం కలుస్తుంది? సి అనే ఓసి అని, ఓసి సీత అని అంటాం కదా! ఓరి అన్నప్పుడు పురుష సంబోధంలో ఇక్కడ నీచ స్త్రీలలో మనం సి అనేది వర్ణం వస్తుంది. నీచ పురుషలో రి అనే వర్ణము మనకి ఓరి అనేది వస్తుంది. ఇక ఓయి రాముడా, ఓ రాముడా అనేటివి ఏంటి? ఇది నీచ రాముడు, నీచ పురుషలో వచ్చేటిది. ఇక్కడ సంబోధనంలో వచ్చేది. ఈ చేరినటువంటి 2 రూపాలు ఇవేంటి? పురుష సంబోధనలు. ఇక్కడ ఓసి దృష్టురాల, ఓ దుష్టురాల. ఇక్కడ నీచ స్త్రీ సంబోధనంలో సి చేరింది. ఇక ఉదాహరణలైతే ఇచ్చారు. ఓరి దృష్టుడా, ఓ దృష్టుడా. నీచ పురుషలో ఉన్నటువంటి సంబోధనాలకి రీ చేరడం వలన వచ్చింది. ఇక ఓరి, ఓసి మైత్రిలో కూడా కనిపిస్తాయి. స్నేహభావంలో కూడా ఈ పదాలు వాడుతూ ఉంటారు. ఈ మనము ఓరి, ఓసి అనేటివి కూడా మనము స్నేహభావంలో ఉపయోగిస్తాము. నీచంలోనే కాదు, ఇప్పుడు ఈ స్నేహభావంలో కూడా ఉపయోగిస్తున్నాం. ఓరి చిన్ని కృష్ణ, ఓసి ముద్దుల బాల అని మనకి పాటలు కూడా రావడం అయితే జరిగింది. ఓయి అనే పదానికి స్వతంత్ర ప్రయోగం అనేది ఉంది. మనకి ఓయి అనే పదానికి ఏ ప్రయోగం ఉంది? స్వతంత్ర ప్రయోగం అనేది ఉంది. సంగతి ఏమోయి, ఓసిపోయే అనేటువంటివి ఉదాహరణలు. మహత్తులు, ఈ మహత్తులు శ్రేయవాచకాలు, వీటి గురించి అయితే తెలుసుకోండి. మహత్తులంటే స్త్రీలను, పశుపక్షాదులను, అచేతనాలను తెలిపేటువంటి ప్రాతిపదికలు. వాటి విశేషణాలు కానివి మహత్తులు అనబడతాయి. అంటే స్త్రీలను, పశుపక్షాదులను, తిరియక్కులు, ఇక్కడ వీటిని ఏమంటారు? పశుపక్షాలు, స్త్రీలని ఏమంటారు? మనకు త్రియక్కులు అని అంటారు. అచేతనాలను తెలిపే ప్రాతిపదికలు, వాటి విశేషణాలు కానివి వాటిని మహత్తులు అని అనబడతాయి. మహత్తులు అంటే మనకి స్త్రీలకు, పశుపక్షాదులను తెలిపే వాటిని మహత్తులు అని అంటారు. ఇక్కడ తిర్యక్కులు అని అంటే పశుపక్షాదులు. ఇక్కడ మృగము. జడములు అంటే అచేతనాలు, కదలనివి. వనము, చెట్లు, వీటిని అచేతనాలు అని పిలుస్తాము. వీటి యొక్క ప్రాతిపదికలు తెలపడాన్ని మనము ఏమంటామంటే మహత్తులు అని అంటాము. అమ్మహత్తులు అని అంటే మహత్తులు కానివి. అమ్మహత్తులు అంటే ఏంటి? మహత్తులు కానివి. ఇక్కడ శ్రీవాచకాలు గుణవతి, సీత. ఉదాహరణ అమ్మత్తు ఏంటి? శ్రీవాచకాలు గుణవతి, సీత. ఇందులో సీతకు విశేషణమైనటువంటి గుణవతి 2 కలిసాయి కాబట్టి అమ్మహత్ వాచకాలు. మహత్వాచకాలు అంటే మనకి శ్రీ, పశుపక్షాదుల యొక్క పేర్లు మాత్రమే మనకి రావడం అయితే జరుగుతుంది. ఇక అమ్మహత్తు అనంటే దానికి విశేషణం అనేది చేరుతుంది. ఇక్కడ వాటికి విశేషణాలు కాని మహత్తులు అని అయితే ఇచ్చారు. వీటికి విశేషణాలు చేరనప్పుడు అవి ఏమవుతాయి? కదలని వస్తువులు, చెట్లు, వనము అనేటివి మామూలుగానే ఉంటాయి. ఇక్కడ మనకి వాటి యొక్క విశేషణం, వాటి యొక్క గుణము, ఈ గుణాన్ని తెలిపే వాటిని ఏమంటాం మనము? అమ్మహత్తులు అని అంటాము. అలాగే తిరియక్కులు, జడములు అంటే కాని విశేషణాలు అమ్మహద్వాచకాలే. అంటే ఇప్పుడు జడములు కానివి, తిరియక్కులు కాని విశేషణాలను ఏమంటారు? అమ్మహద్వాచకాలు అని అంటారు. మనోహరము, మృగము. ఆ మృగము మనోహరంగా ఉంది అన్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? గుణము చేరింది. ఈ గుణము మనోహరము అనేది చేరింది కాబట్టి దీన్ని అమ్మహత్వాచకం అంటాము. మనోహరమైనటువంటి వనము, మనోహరము, వనము అనేటివి
అమ్మహత్వాచకాల కిందకైతే వస్తాయి. జిత్తు బిందువు పూర్వ కంబుగౌ. జిత్తు అంటే ఏమిటి? ఇన్యాతోటి ఉన్న నిత్తు అన్నప్పుడు ఇది జీ కాదండి. మనకు కక్క, గగ్గ, ఇඤ అంటాం గదా! ఈ ఇඤకి గుడి. జ్ఞి అనాలి దీన్ని. ఏదైనా ఒక ప్రత్యేక కార్యం కోసము ప్రత్యయాదులతో చేరి ప్రయోగించబడేటప్పుడు లోపించే వర్ణము. ఏదైనా ఒక కార్యం కోసం, ఒక ప్రత్యేక కార్యం అయితే ఉండాలి. ప్రత్యేక కార్యం కోసం ప్రత్యాదులలో చేరి ప్రయోగించబడేటప్పుడు లోపించే వర్ణాన్ని మనం ఏమంటారు? డుగ్న అని అంటాం. ఇన్య కారమును ఏమవుతుంది దానిలో డూతో చేరింది. ఇప్పుడు అయితే ఏమవుతుంది? జ్ఞ అనేది అవుతుంది. పూర్ణ బిందువు డు అవుతుంది. ఖండ బిందువు డుగా కూడా మారుతుంది. బిందువుతో వస్తుంది. ఇక్కడ డుమంతము అన్నప్పుడు వర్ణము వర్ణకం చేరే ప్రకృతిని లేదా ప్రాతిపదికలను డుమంతము అంటారు. ఇక్కడ మనకి డు అంతం కాగలటువంటి ప్రతిపాదిక అని అర్థము. ఇక్కడ రా ప్రాతిపదిక అయితే మూల రూపం ఏమిటి? ఇది డుమంతము. రాముండు రాముడుగా ఏర్పడడాన్ని ఏమంటాము? మనము డుమంతము అని అంటాము. ఇక్కడ రాముడు ప్లస్ ఇక్కడ ఇన్య నకారం అయితే ఉంది కదా! ఇది. హరి మీద డుమంతము కాబట్టి హరి డుమంతము కాదు. ఇది నిలబడదు హరి. ప్రకృతి ప్రాతిపదిక నామం అంటే వీటి గురించి నేర్చుకోండి. ప్రకృతి అంటే ప్రాతిపదిక, నామము అంటే ఏమిటి? అంటే ప్రత్యయాదులు చేరడానికి సిద్ధంగా ఉండే రూపము అని భావము. ప్రత్యయాదులు చేరడానికి సిద్ధంగా ఉండే రూపము అని భావం. పుంలింగంబు మహద్వాచకమైనటువంటి నామము తుది అంచానికి ఉత్వము వస్తుంది. తుది అంచానికి మనకి ఏమొస్తుంది? ఉత్వము వస్తుంది. రామ ఇది అకారాంత పుంలింగ నామము మహద్వాచకము. అంటే అత్వము ఉత్వంగా మారి ఇక్కడ ఏమవుతుంది? రాము డతడు ఇక్కడ మూగా మార్పు చెందుతుంది. ఇది చేరినప్పుడు ఏమవుతుంది? రాము ఇక్కడ పూర్ణ బిందువు వస్తుంది. ఇక్కడ ఖండ బిందువు ఏర్పడుతుంది. డుగ్నవర్ణము చేరినప్పుడు. డిత, రామ, భార్గవ, రాజపురుష ప్రాతిపదికలు ఇలాంటివే. ఓ రాముడా, ఏ చెలి, ఓ హరి, ఓ తండ్రి. సంబోధనంలో చివరి అకారము, ఇకారము రెండు దీర్ఘంగా కూడా కనిపిస్తాయి. మనకి ఇక్కడ ఓ రాముడా, చెలి అనేటివి మనకి చివరలో ఉన్నటువంటి బిందువులు ఏమవుతున్నాయి? మనకి సంబోధన బిందువులో చివర ఉన్నటువంటివి దీర్ఘంగా కనిపిస్తాయి. ఓ రాముడా, ఓ చెలి, ఓ హరి వంటివి కూడా ఉండవచ్చును. ఇక్కడ దీర్ఘం ఇవ్వాల్సిన పని లేకుండా కూడా ఉంటాయి. దీర్ఘం కూడా ఇవ్వవచ్చు, తప్పు లేదు. ఇక్కడ తమ్ముడు, బల్లిందుడు ఇవి కూడా అచ్చ తెలుగు పదాలే. తమ్ముడు అనే పదము, బల్లిందుడు అనే పదం కూడా అచ్చ తెలుగు పదాలు. ఓ విష్ణు, ఓ శంభు అనేటివి. ఇందులోని దీర్ఘాలన్నీ కూడా ప్లుతము అంటాము. ఇందులో ఉన్నటువంటి దీర్ఘాలని ప్లుతాలు అని అంటాము. అంటే మనకి కచడతపలు కాని వాటిని మనము మిగతా వాటిని కలలు అని అంటాం కదా! ఇక్కడ 3 మాత్రా కాలంలో వచ్చే వాటిని ప్లుతము అని అంటాము. 3 మాత్రా కాలాల్లో వచ్చే వాటిని ఏమంటారు? ఏకమాత్రా కాలంలో వచ్చే వాటిని హశ్వాలని, ద్విమాత్రా కాలంలో వచ్చే వాటిని దీర్ఘాలు అని, 3 మాత్రా కాలంలో వచ్చే వాటిని ప్లుతములు అని అంటాము. ఇక్కడ మనకి శం, భూ అన్నప్పుడు భూ అనేది మనము ఇక్కడ 3 మాత్రా కాలాల్లో పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్లుతము అంటే చూడండి, త్రిమాత్రా కాలంలో 2 సెకన్లు మించి పలికబడే వర్ణాన్ని ఏమంటాము? మనము ప్లుతము అని అంటాము. ఓ రాములారా, ఓ కృష్ణులారా. సంబోధనంలో బహువచనం చివరటువంటి అర అనేది ఆగమంగా వస్తుంది. సంబోధించేటప్పుడు మనకి అర అనే పదము బహువచనములో
బహువచనంలో అర అనే పదం ఏమవుతుంది? ఓ కృష్ణురా లారా అన్నప్పుడు మనకి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఓ కృష్ణులారా అని పిలుస్తాం గదా! లారా అనేటివి ఇక్కడ బహువచనము. దీంట్లో ఆరా అనే పదమైతే ఆగంగా వస్తుంది. ఒక్కొక్కసారి ఓ రాములారా, ఓ కృష్ణులారా అని కూడా రావచ్చు. ఇక్కడ లకారానికి రేప రావడం, లకారానికి రాకారం రావడం. అంటే బాలురు, బాలురను, బాలుర చేతను. ఇక్కడ లకారము ఏ ఏ విధంగా మారింది? రాగా మారుతుంది. ఆ రాగా మారే బహువచనాలు ఏమిటి అనేది ఇక్కడ ఈ చెప్పడం అయితే జరుగుతుంది కదా! ఇక్కడ బాలులను, బాలురను అంటే బహువచనం ఎక్కువ మంది ఉన్నప్పుడు బాలు, బాలులను అన్నప్పుడు బాలురను అని కూడా మారడం అయితే జరిగింది. ఇక్కడ దీర్ఘ పూర్వ లోపం పదము. దీర్ఘ పూర్వ లోపము అంటే ఇక్కడ పూర్వ లోపం జరుగుతుంది. దీర్ఘానికి బాల, బల్ ప్లస్ ఆ. ఇక్కడ లా అనేది ఉపద. ఉపద అంటే ఒక పదానికి చివరన కంటే ముందు ఉన్న పదము, చివర ఉన్న పదానికంటే ముందు ఉన్న పదాన్ని ఏమంటాం మనము? ఉపధ అని అంటాము. దీనికి ముందున్న దీర్ఘము బాలో ఉన్నటువంటి ఆ అనేది ఉపధ. ఇకారం మీది కునువు క్రియా విభక్తుల ఉత్వానికి ఇత్వము వస్తుంది. ఇకారము మీది కునువు క్రియా విభక్తుల, ఇక్కడ మనకి క్రియా విభక్తులు ఉత్వానికి ఇత్వం వస్తుంది. ఇక్కడ ఉత్వమునే పదానికి మనకి ఏ పదం వస్తుందంట? ఇత్వం అయితే వస్తుంది. ఇకారము మీది కునువు క్రియా విభక్తులకి ఉత్వానికి ఇత్వం అయితే వస్తుంది. ఇక్కడ కునువు ఇవి నామ విభక్తులు. కునువు అంటే నామ విభక్తులు. హరికి, హరికిని, హరికిని, శ్రీని, శ్రీకిని, వారిని, వారికిని అనేది వారిని, వారికిని అనే పదాలు కూడా మనకి ఏమవుతున్నాయి? ఇక్కడ ఉత్వానికి బదులు ఇత్వం అనేది వస్తుంది. యూష్మర్ధాంబులు అంటే నీ, మీ అనేటివి యూష్మర్ధ రూపాలు. నీ, మీ అనే పదాలు. ఈ అనే ధాతువు ఇచ్చు యొక్క ఆదేశ రూపం మీది కునువులకు ఇత్వము రాదు. ఇత్వము అనేది రాదు. ఈ ప్లస్ కు అంటే ఈకు అనేది మనకి వస్తుంది. ఇలాంటివే ఈరు, ఈము, ఈను, నీకు, మీకు అనేవి మొదలైన పదాలను ఏమంటారు? యూష్మార్ధంబులు అని అంటారు. అంటే ఈ అనే ధాతువు ఇచ్చు యొక్క ఆదేశ రూపము, ఇచ్చు యొక్క ఆదేశ రూపము మీది కునువులకు ఇత్వము రాదు. కునువులకు ఏమవుతుంది? ఇత్వము అనేది రాదు. ఇక్కడ ఉత్వమే ఉంటుంది మనకి. ఇక్కడ ఉత్వమే ఉంటుంది కానీ ఇత్వం అనేది రాదు. ఇక్కడ మనకి ఏమైంది? ఇత్వం అనేది వచ్చింది. ఉత్వం పోయి మనకి ఇక్కడ ఏమైంది? ఇత్వం వస్తుంది. కొన్ని పదాలకి యూష్మార్థాలకి మాత్రము ఇత్వము రాదు. ఉత్వమే ఉంటుంది. రాము, ఈము, ఈను, ఈ, నీకు, నీవు అంటాం కదా! నీకు, మీకు అనేది. నీకి అనకుండా ఇక్కడ ఏమంటున్నాము? నీకు అని పిలుస్తున్నాము. మీకి అనకుండా మనం ఇక్కడ మీకి కూడా ఉపయోగించవచ్చును. ఆగమ మూవు వర్ణములకందు వర్ణకము పరమైనప్పుడు నుగాగమము విభాషగా వస్తుంది. నుగాగమము ఇక్కడ మూవు వర్ణాలకందు వర్ణకంబు వర్ణకము పరమైనప్పుడు ఏమవుతుంది? నుగాగమం వస్తుంది. అవి ఏ పదాలు? ఆగమంగా వచ్చేటువంటి ఊ అనే పదాలకి నుగాగమం రావడాన్ని విభాషణ అంటే, విభాషణ అన్నప్పుడు మనకు సంధి జరగవచ్చు. మనకి సంధి నిత్యంగా జరగవచ్చు, నిషేధంగా కూడా జరగవచ్చును. వనము నందును అన్నప్పుడు మనము వన ప్లస్ అందు, వనము అందును అని
మనం ఉపయోగించొచ్చు. వన ప్లస్ అందు అనొచ్చు. వనమందు అనొచ్చు. వనము ప్లస్ అందును, వనమందును అని కూడా పిలవవచ్చును. వనము నందును అని 2 రకాలుగా మనకి జరుగుతుంది సంధి. దానిని మనము నుగాగమము అంటాము. ఇక సూత్రము విభాషణ కాబట్టి వనమందును కూడా ఉంటుంది. అలాగే దేనువందును, దేను నందును అనేది కూడా గ్రహించవచ్చును. ఇక లడాగమము అంటే చూడండి. లడాగమము ఇది యూష్మార్థం గురించైతే తెలుసుకున్నాము. ఇక్కడ లడాగమం అంటే ఏమిటి అనేది చూడండి. బహుత్వంబున ద్వితీయ మొదలుగా గల విభక్తులకు లట్ ఆగమముగా రావడము. రాములని, రాముల చేతను, విధాతృల చేతను అనేటివి లడ్ ఆగమంగా బహుత్వంలో ద్వితీయ మొదలుగా గల విభక్తులకు లట్ అంటే ల ఆగమంగా రావడం. లట్ అంటేనే మనకి ఇక్కడ లా అనేది. ఇక్కడ చూడండి. ద్వితీయ విభక్తి ఉన్నప్పుడు, రాములను అన్నప్పుడు మనకిక్కడ రాముడు అన్నప్పుడు ను అనేది ఉన్నప్పుడు మనకి లా అనేది ఆగమంగా వస్తుంది. రాముల చేతను ద్వితీయలో మనకి ను అనేది ఉంటుందిగా, నుకు మనకి లా అనేది ఆగమంగా వస్తుంది. దాతృలను, ఇక్కడ దాతృలను, లా అనేది ఇక్కడ మనకి ఆగమంగా వస్తుంది. లడాగమము అని అంటారు దీనిని. ఓ రాముడా, ఓ వృక్షమా, ఓ శంభువ, ఓ కొడుక అనేటివి. సంబోధనంలో ఒకే పదాన్ని తెలిపే పదంలో చివర ఉకారము అకారంగా మారుతుంది. సంబోధంలో ఏమవుతుంది? ఉకారం అనేది అకారంగా మారుతుంది. ఇక్కడ రాముడు అన్నప్పుడు ఇక్కడ డూలో ఏముంది? ఎడ్ ప్లస్ ఊ అనేది ఉంది. ఇక్కడ మనకి వుడ్ ప్లస్ ఊ అనే పదం ఉంది కాబట్టి సంబోధనంలో ఏమవుతుంది? ఓ రాముడా అయింది. ఇక్కడ ఉకారం పోయి మనకి అకారము మిగులుతుంది. దీంట్లో సంబోధన పదాలలో మనకి ఏ విధంగా ఏర్పడుతుంది? చివర ఉకారం పోయి మనకి ఇక్కడ డూలో ఉన్నటువంటి ఉకారము అడ్ ప్లస్ ఊలో ఉన్న ఉకారము ఇక్కడ అడ్ ప్లస్ ఆగా రాముడాగా మారింది. ఇక ఇది మొత్తము తచ్చమ పరిచ్ఛేదానికి సంబంధించింది. తచ్చమ పరిచ్ఛేదాన్ని అయితే చూసారు కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. ఇది యూస్ఫుల్ అయ్యే వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇక దీంట్లో ఏమన్నా మీకు డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. టెట్ డిఎస్కి సంబంధించిన సిలబస్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఫ్రీగానే ఛానల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరైతే చూసి యూస్ఫుల్ అయితే చేసుకోండి. ఇక మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. దానికి తగ్గట్టు మేము వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము. ఇంకా మీకేమన్నా టెట్ డిఎస్సికి సంబంధించిన సెట్కి నెట్కి సంబంధించిన సిలబస్ ప్లస్ వీడియోస్ ఏ వీడియోస్ కావాలో మీరు కామెంట్ అయితే చేస్తే మేము అలాంటివి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని మేము అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మీరు లైక్ చేసే లైక్స్ అనేది మాకు చాలా ఉపయోగకరము. అందుకనే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేస్తే మళ్ళీ మోటివేషన్ తోటి మేము ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకురాగలుగుతాము. మీరు లైక్ చేయకపోతే ఎవరు చూడట్లేదు కదా అనే ఉద్దేశంతోటి మేము వీడియోస్ పెట్టడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ రాదు. అందుకని ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మేము మీకు ఇచ్చే కంటెంట్‌కి మీరిచ్చే మాకు గిఫ్ట్ ఏంటంటే ఒక లైక్ మాత్రమే. ఇక షేరు ఈ 2 హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ మీరు మాకిచ్చే గిఫ్ట్ అనేది ఈ 3నే. థాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.